వెల్కమ్ టు 108. విజయ్ దేవరకొండ పెళ్లి మీద, డేటింగ్ మీద, ప్రేమ వ్యవహారాల మీద నెట్టింట ఎప్పుడు ఏదో ఒక వార్త చెక్కలు కొడుతూనే ఉంటుంది. ఇక విజయ్ రష్మికల అయితే ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరు ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్నారని, అందుకే ఒకరు వాడిన డ్రెస్ ఇంకొకరు దగ్గర కనిపిస్తుందని, కళ్ళజోడు కూడా అలానే కనిపిస్తుంటుందని నెటిజన్లు అంతా అనుకుంటూ ఉంటారు. రష్మిక మంకీ క్యాప్ కూడా అలానే ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలా విజయ్ ప్రేమ వ్యవహారం మీద ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అయితే విజయ్ మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని క్లారిటీగా ఇచ్చాడు. తను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ పిల్లని తన అమ్మా నాన్నలే ఎక్కువ ప్రేమించాలని, అప్పుడే చేసుకుంటానని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో మీడియాతో ముచ్చటిస్తూ ఈ విధంగా అన్నాడు. విజయ్ దేవరకొండ ఈ విధంగా పెళ్లి గురించి మాట్లాడడంతో అంతా ఓ విషయంలో క్లారిటీకి వచ్చేసుకున్నారు. అంటే విజయ్ దేవరకొండ ఇప్పటికే ప్రేమలో ఉన్నాడని, అందుకే ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని నిక్కచ్చుగా చెప్పాడని అంటున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ గురించి చెప్తూ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని తమిళ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడిన సంగతి తెలిసిందే. గీతా గోవిందం తర్వాత పరశురామ్ విజయ్ కాంబోలో ఈ మూవీ వస్తుండటంతో సహజంగానే హైప్ ఉంటుంది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని కూడా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. గీతా గోవిందం రికార్డులను బ్రేక్ చేస్తుందని, ఆ రేంజ్ లో మించి ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ సైతం సినిమా అవుట్పుట్ మీద బాగానే నమ్మకంతో కనిపిస్తున్నాడు.